ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుండి 139వ కీర్తన 16వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. మన ప్రతి దినము కూడా ప్రభు యొక్క పుస్తకములో లిఖింపబడి ఉన్నాయి. ఆయన గ్రంథములో మన ప్రతి దినము మనం చేయుచున్న ప్రతి కార్యక్రమం, ప్రతి మాట కూడా ఆయన గ్రంథంలో లిఖితములై ఉన్నాయి. అయితే మనము ఈ లోకములో విశ్వాసంలో అనబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవ మార్గములో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హృదయములను పరీక్షించుకోవాలి. వారి నడతను కూడా ఈ లోకంలో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందుకే మన ప్రతి నడక, ప్రతి మాట ప్రభు యొక్క గ్రంథములో లిఖింపబడి ఉన్నాయి. లిఖింపబడినటువంటి ఆ యొక్క మాటలకు, మన యొక్క నడతకు, మన యొక్క మార్గములకు సంబంధించినటువంటి తీర్పు ఒకనాడు తీర్చబడుతుంది. కనుకని మన యొక్క మార్గములన్నిటిని కూడా ఆయన గ్రంథములో లిఖించున్నారు. ప్రియమైన విశ్వాసి, మరి నీ పేరును పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడుతూ ఉంది. ఈ దినము నుండైనా నువ్వు జాగ్రత్త పడు. ప్రభు యొక్క యథార్థతకు, ఆయన సత్యమునకు, ఆయన నీతికి మరి నువ్వు లోబడి, మరి దీన మనస్సు కలిగి ప్రభువునందు నువ్వు జీవించిన ఎడల ఆయన గ్రంథంలో మన పేర్లు ఉండక మానవు. మరి ఈ దినము నుండి అయినా అలా ఉందామా? ఆయన మాటలకు చెవి ఎగ్గుదామా? అలా అయితే అందరము తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభువునందు ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాగణుడా, సర్వశక్తి కలిగిన నా తండ్రి, సర్వాంతర్యామి, నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నువ్వు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నావు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీవు మా ఎడల మమ్మలను మీ మార్గములో నడిపించడానికి నీవు ఇచ్చిన లేఖనములను పరిశీలించుతుండగా ప్రభా, మీ సత్యవాక్యములను, మీ మాటలను మా హృదయములలో నీరు గట్టి ఫలింపచేయమని, అట్టి కృపచేత మమ్మలను మీలోనూ నడిపించమని, మీ పరిశుద్ధ గ్రంథములో లిఖించమని, మా పేర్లను లిఖించమని బ్రతిములు అడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా నీ జనులను మీ పాదాల దగ్గర ఉంచుతూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ పాద ధూళినై అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.